మేడం మీరిద్దరు చూసుకుంటే కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు, వైసీపీ నుంచి మీరు, అంటే అక్కడ ఆయనేమో మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ సింపతి పొందడానికి ప్రయత్నం ఏంటండి? జనానికి ఏం చేస్తున్నారో చెప్పాలి, కానీ జనానికి ఏం చేయాలో చెప్పాలి. మనం 2019లో కోడికత్తితో వచ్చినటువంటి ఒక సింపథైజ్ ఇప్పుడేమో రాయి. పెద్ద పెద్ద నాయకులు కూడా ఇది మీరే చేయించుకున్నారు. ఎందుకు? ఎవరి ప్రాణాల మీదకి ఎవరు తెచ్చుకుంటారు? మనం పెట్టపల్లి నియోజకవర్గానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వెనక టీడీపీ, అదేవిధంగా బీజేపీ, ఇక్కడ లోకల్ స్థానికంగా చూసుకుంటే వర్మ గారు బ్యాక్ గా ఉన్నారు. ఖచ్చితంగా వైసీపీనే గెలిపిస్తారు, వంగా గీతను గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. రోడ్లు కానీ గ్రాడ్యుయేట్స్ కి ఎంప్లాయ్మెంట్ కానీ ఈ టైప్ ఆఫ్ లో ఒక మీరేమన్నా కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? ఖచ్చితంగా చేశాండి. ఇవన్నీ ఫైనలైజ్ అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రజలకు కూడా నమ్మకం ఉంది. వంగా గీత గారికి చెప్తే పని చేసి పెడతారు. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్. నమస్తే, ప్రస్తుతానికి మనం అయితే వంగా గీత గారు ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. అదే కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయబోతున్నారు. సో అదేవిధంగా పీఆర్పీ ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో కూడా పీఆర్పీ పార్టీ నుంచి నెగ్గుకుంటూ ముందుకు వచ్చేసి ఆవిడ విజయం సాధించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా పోటీ ఇస్తారనే దాని మీద ఆ ఇంటర్వ్యూ కొనసాగుతుంది. మేడం నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా అండి. మేడం పిఠాపురం నుంచి మీరు పోటీ చేయబోతున్నారు వైసీపీ నుంచి. సో మీరు వేసిన ప్రణాళికలు కానీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ 2019 నుంచి కూడా కేవలం ఎలక్షన్ కోసమే కాదు, రాజకీయ పార్టీలు సాధారణంగా మేనిఫెస్టోలు ఇస్తాయి, ఎజెండాలు ప్రకటిస్తాయి. ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాలు వదిలేసి 5వ సంవత్సరంలో ఎన్నికల ముందు మళ్ళీ ఇవి చేస్తాం అని చెప్తారు. అటు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తీరే మార్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలనా తీరు కానీ, ప్రజలను చూసే కోణం కానీ, అలాగే ప్రజాప్రతినిధులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలనే నినాదంతో ఆయన ఆ విధానంతోనే మనకు సాగడం జరిగింది. కాబట్టి గడప గడప కానీ, పల్లె నిద్ర కానీ, లేకపోతే ప్రోగ్రాంలు నాడు నేడు కానీ, సురక్ష కానీ, నీటి పథకాల గురించి కానీ ఎప్పుడు మేము ప్రజల్లోనే ఉన్నాం. గడప గడపతో ఇంచుమించుగా రాష్ట్రంలో అందరూ కూడా చాలామంది 95% వరకు అందరూ కూడా గడప గడపకి ప్రజలతోనే సత్సంబంధాలతో ఉన్నారు. ఈ విధంగా మా పార్టీ విధానం అట్లా నడిచింది. ఇక్కడ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి వస్తే నాకు మహిళగా అవకాశం ఇచ్చారు. రెండోసారి నేను ఇక్కడ పిఠాపురం ప్రజలు నన్ను ఒకసారి దీవించారు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా నేను మొన్న ఎంపీగా నేను పోటీ చేశాను, అప్పుడు కూడా నన్ను ప్రజలు ఆశీర్వదించారు. అయితే ఇప్పుడు నా అదృష్టం రెండోసారి మళ్ళీ గ్యాప్ తర్వాత, సాధారణంగా వెంటనే రెండోసారి ఎమ్మెల్యే అవటం జరుగుతుంది. బట్ సమైకేంద్రం వల్ల రాష్ట్రం విడిపోవడం, తర్వాత మళ్ళీ ఎంపీగా నేను రావటం, తర్వాత మళ్ళీ ఇది నేను ఎమ్మెల్యే చేసిన తర్వాత ఇది థర్డ్ టైం మళ్ళీ నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. పిఠాపురం ప్రజలకి మళ్ళీ డైరెక్ట్గా సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. మేడం మీరిద్దరు చూసుకుంటే కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు, వైసీపీ నుంచి మీరు, అంటే అక్కడ ఆయనేమో మాకు ఒక అవకాశం ఇవ్వండి, అడ్జస్తున్నానని చెప్పేసి ఒక సింపథైజ్ మాటలు చెప్పడం జరుగుతుంది. నేను మీ ఇంటి ఆడపడిచినాయి కదా అని చెప్పి మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. మరి వీరిద్దరి మధ్య చూసుకుంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ముందుకు వచ్చి ఎవరికి ఓటు వేసే తీరు ఉంటుంది మేడం? అంటే కమ్యూనిటీ బేస్ ఉంటుంది దీంట్లోనూ. అంటే ఇప్పుడు కమ్యూనిటీ బేస్ అంటే పిఠాపురంలో అన్ని కమ్యూనిటీలు ఉన్నాయి. మేబీ ఒక కమ్యూనిటీ హైయెస్ట్ నంబర్ ఉంది. 2,40,000 మందిలో 90,000 మంది కాపులు ఉన్నారని మనం లెక్కలు చెప్తున్నారు. అంటే మిగతా రిమైనింగ్ 130 కూడా అదర్ క్యాస్ట్లు అన్నీ కూడా మేజర్ క్యాస్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఫిషర్మెన్ కానీ, షట్టుబల్జీ కానీ, వీవర్స్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, అట్లాగే దండోరా కానీ, ఇలా రకరకాల అన్ని క్యాస్ట్ మిక్స్డ్ కల్చర్ అంతా ఒక ఎత్తు అయితే కాపు క్యాస్ట్ ఒక ఎత్తు. అంటే ఓటర్లు సాధారణంగా రాజకీయ నాయకులు అంచనాలు వేసుకోవడంలో తప్పు లేదు, అదేమీ తప్పు పట్టరు, కానీ మిక్స్డ్గా ఉన్నాయి. నేనైతే ఇప్పటి వరకు చాలా ఎలక్షన్లు ఫేస్ చేశాను. రాజకీయ జీవితంలో గత 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయ జీవితంలో పైబడి ఉన్నాను. ఎప్పుడు ఈ కులం అని ఎప్పుడు అనుకోలేదు. నన్ను ఏ కులమైనా సరే ఆడబడుచుగానే చూశారు, ఏ కులమైనా ఇంటి మనిషి కిందే చూశారు. మంచి అయినా చెడ్డైనా, చిన్న ఫంక్షన్ అయినా, పెద్ద ఫంక్షన్ అయినా, చిన్న కార్యక్రమం, ఇంట్లో కార్యక్రమం నుంచి
నాతోనే ఉన్నారు. ఇంట్లో అమ్మవారికి సంబరం చేస్తే వాళ్ళ ఆడబడుచుకి ఎంత పెడతారో నాకు ఆ వాటా పెట్టి పసుపు కుంకుమ జాకెట్ ఒకవేళ నేను అవైలబుల్గా లేకపోతే నా కోసం పెట్టి నేను వచ్చిన వెంటనే నాకు ఇస్తారు, లేదా నాకు పంపిస్తారు, నా ఇంటికి పట్టుకొచ్చి ఇస్తారు. అది వాళ్ళకి నాకున్న అనుబంధం. కాబట్టి తప్పకుండా ఇది కులాలు మతాలు అని కాదు. రెండోది ఒకవేళ క్యాస్ట్ అనుకుంటే మేమిద్దరం సేమే, పవన్ కళ్యాణ్ గారు మేము కూడా సేమే. మేము మమ్మల్ని ఇద్దరిని ఆదరించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇద్దరిలో ఎవరిని ఆదరించాలి, ఎక్కువ శాతం ఎవరిని ఆదరించాలంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళు నాకు దర్శించాలి. చిన్న చిన్న అవసరాలు వస్తాయి, కార్యక్రమాలు వస్తాయి, లేకపోతే ఏదైనా పెద్ద విషయం వస్తుంది, ఆరోగ్యం గురించి కావచ్చు, ఏదైనా వేరే విషయం కావచ్చు, లోకల్లో సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ఎవరు అంటే ఎమ్మెల్యే ఎవరు అంటే అందుబాటులో ఉండే వ్యక్తి కావాలనుకుని ప్రజలు నిర్ణయించుకుంటారు. అంటే ఫైనల్గా న్యాయ నిర్ణేతలు ప్రజలే అయినప్పటికీ కూడా నా తరపు నుంచి, నా పార్టీ తరపు నుంచి, నా క్యాండిడేట్స్ తరపు నుంచి నేను కోరుతున్నాను, మీకు నిరంతరం నిత్యం మీకు అవసరానికి ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి మీకు ఎప్పుడు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కంప్లీట్ నాది కూడా ఇన్ని సంవత్సరాల నుంచి చూశారు. నేను జిల్లా పరిషత్ కాకముందు నుంచి నేను ఎడ్యుకేషన్ చూసుకున్నాను. నేను న్యాయవాదిని, ప్రాక్టీస్ చేసేదాన్ని. వన్స్ జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను కోర్టుకు వెళ్ళలేదు. 100కి 100% నేను రాజకీయంలోనే ఉన్నాను, రాజకీయంగానే చేస్తాను, రాజకీయంగా పనిచేస్తాను. కాబట్టి నేను రాజకీయంగా పూర్తిగా నా జీవితం రాజకీయంలో ప్రజాసేవకి అంకితం చేస్తున్నాను. అంటే పార్టీ పరంగా నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల, ముఖ్యమంత్రి గారు ఇచ్చే సపోర్ట్ కావచ్చు, ఏదైనా సరే నేను ముఖ్యమంత్రి గారితో ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కానీ, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో కానీ నేను ఉంటానని ఖచ్చితంగా చెప్తున్నాను. నా మాట నమ్ముతారు, నా మాట విశ్వసిస్తారు. నా మీద ఉండే అభిమానం, గౌరవం, ప్రేమ ఏదైతే అవగానే నాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని నా అభిప్రాయం. పూర్తి స్థాయిలో ప్రజాసేవ చేసేందుకు వంగగీత ముందుకెళ్తున్నారు, ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఎప్పటి నుంచి అని చెప్పేసి. కాకపోతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి మీకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పుడు ఏమన్నా మీరు టికెట్ మార్చండి అని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు అలాంటి ఆలోచన ఎవరికి రాలేదు. నాకు కానీ, పార్టీకి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ అసలు ఎవరు మేము అట్లాగా ఆలోచించలేదు. అంటే నేను ఎదుటి వాళ్ళని వేరేగా కాదు, కానీ నా పోటీ నాది, నా అభ్యర్థిత్వం నాది, నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మా ప్రణాళిక ఎలాగ ఉండాలి, మేము ఎలా గెలవాలి అనేది పైనుంచి కూడా అమ్మ మీరు ఎలాగ వర్కౌట్ చేసుకుంటారో చేయమంటున్నారు. మా కోఆర్డినేటర్స్ వస్తున్నారు, మీకు ఎలా కావాలి, ఎక్కడ కమిటీలో సాధారణంగా ఏ రాజకీయ పార్టీలైనా గ్రామాల్లో పోటీ తత్వం ఉంటుంది, 2-3 కలయిక ఉంటారు, వాళ్ళకి ఎలా కూర్చోబెట్టి మాట్లాడాలి, ఎలా సమిష్టి చేయాలి, ఎలా సమైక్యంగా మీకు చేయాలి అది చెప్పండి అని మేము మాట్లాడుకున్నాం తప్ప అవతల అభ్యర్థి గురించి కానీ, అభ్యర్థి విషయాల గురించి కానీ, లేకపోతే ఓడిస్తామని కానీ ఇది లేదు. మేము గెలుస్తాం, మేము గెలవడానికి ఏ ప్రణాళిక సిద్ధం చేయాలి, ఏ ఆలోచనతో ముందుకెళ్ళాలి, ప్రజలకి ఏం చెప్పాలి వారికి నమ్మకాని కోసం అనేదే మేము వెళ్తాం. మేడం, మీరు ఉన్న 5 సంవత్సరాల్లో మీ యొక్క నియోజకవర్గాలు కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రతి నుంచి వచ్చి అందరూ అందుకున్నారు. కొంతమంది అర్హత కలిగిన వాళ్ళు అందుకుంటే మరొకరు అర్హత లేని వాళ్ళు అందుకోలేదని చెప్పి ప్రజల్లో కూడా చెప్పడం జరుగుతుంది. మేడం, రోడ్లు కానీ, గ్రాడ్యుయేట్స్కి ఎంప్లాయ్మెంట్ కానీ ఈ టైప్ ఆఫ్ లో మీరు ఏమన్నా కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? ఖచ్చితంగా చేశాను. ఇప్పుడు ఏంటంటే మన పార్లమెంట్ పిఠాపురం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా చేశాను, అది ప్రజలకి తెలుసు, చాలా ఇంటర్వ్యూల్లో కూడా ప్రజలే చెప్తున్నారు. రెండవది పిఠాపురం నియోజకవర్గంతో పాటు మిగతా 6 నియోజకవర్గాల్లో నేను ఎంపీగా కృషి చేసి 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాం. అంటే కార్మికుల కుటుంబాలకి 100 కోట్ల 115 కోట్ల రూపాయలతో ఈఎస్ఐ హాస్పిటల్, అంటే సుమారు 2 లక్షల మంది కుటుంబాలకి, కార్మిక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా చేశాం. దేశంలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ దేశంలో 1960లో ఢిల్లీలో స్టార్ట్ చేస్తే దగ్గర 2000లోనో ఎప్పుడో కలకట్టాలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నేను మన నియోజకవర్గంలో, మన కాకినాడలో, అది కూడా పిఠాపురంలో అమీన్బాద్ దాటిన తర్వాత కొన్నాడు పంచాయతీ దగ్గర ఇప్పుడు 220 కోట్లతో అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చే విద్యాలయాన్ని నేను స్టార్ట్ చేశాను. అలాగే రాష్ట్రంలోనే మంచి గుర్తింపులో ఉన్న హోటల్ మేనేజ్మెంట్ చేశారు, గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ తెచ్చాం, గవర్నమెంట్ ఐటీఐ తీసుకొచ్చాం, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కడుతున్నాం. అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గ ప్రతిష్ట పెంచడానికి డిస్ట్రిక్ట్ కోర్టు నేను శాంక్షన్ చేయించాను. ఇది కాకినాడ, రాజమండ్రిలో, అమలాపురంలో ఉంది తప్ప
కాకినాడలో పర్మనెంట్ కోర్టు ఉంది, అమలాపురంలో టెంపరీ కోర్టు ఉంది, కానీ పిఠాపురంలో పర్మనెంట్ కోర్టు తీసుకొచ్చి 6.5-7 కోట్లతో బిల్డింగ్ నిర్మాణం కూడా అవుతుంది. తొందరలో మరి ఈ ఎన్నికలు అయిన తర్వాత అది కూడా మేము పూర్తి చేసి అందజేస్తాం. అలాగే దేవాలయాలన్నీ కూడా బాగు చేయించడం జరిగింది, మసీదులకి డబ్బులు ఇవ్వడం జరిగింది మైనార్టీ కార్పొరేషన్ ద్వారా, చర్చిలకి డబ్బులు ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న ప్రతి ఇంచుమించుగా ఊళ్ళో రామాలయాలకు సంబంధించిన జనరల్ ఫండ్స్ ఇప్పించడం జరిగింది. దాతల ద్వారా కావచ్చు, సిఎస్ఆర్ ద్వారా కావచ్చు, ఏ ఇతర నిధుల ద్వారా కావచ్చు వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటరు, అలాగే త్రాగునీరుకి ఎప్పటికప్పుడు రైతులకు మేము అందగా ఉన్నాం. మేము చేయాల్సింది 2-3 పనులు ఉన్నాయి. ఒకటి ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఆధునీకరణ సంబంధించిన పనులు ఒకటి చేయాలి. రెండోది సముద్ర తీర ప్రాంత కోతకు గురి కాకుండా కావాలి. ఈ రెండు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీలో ప్రాజెక్టు సమర్పించడం జరిగింది. అవి ప్రాసెస్ అవటం జరిగింది. ఒకటి ప్రధానమంత్రి గారి ఆఫీస్లో పెండింగ్లో ఉంది, రెండోది ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో పెండింగ్లో ఉంది. అలాగే ఆధునీకరణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మళ్ళీ దాని మీద టెండర్స్ మీద చర్చలు జరుగుతున్నాయి, భూమి కొనుగోలు మీద చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఫైనలైజ్ అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రజలకు కూడా నమ్మకం ఉంది. వంగా గీత గారికి చెప్తే పని చేసి పెడతారు, వంగా గీత గారికి అప్పు చెప్తే ఆ పని ఖచ్చితంగా అవుతుందనే నమ్మకం ఉంది. నాకు ముఖ్యమంత్రి గారి సపోర్ట్ ఉంది. ఖచ్చితంగా ఈ పనుల్లో కూడా నేను పురోగతి సాధించగలను. దీనికి సంబంధించి ప్రజలకి నమ్మకాన్ని, భరోసాని నేను కలిగించగలను, చేసి వాళ్ళకి పనిచేసి అందించగలననే సంపూర్ణ విశ్వాసం నాకుంది. నేను రాబోయే కాలంలో చేస్తానని నేను ప్రజలకు చెప్తున్నాను. మిగతా సంక్షేమ కార్యక్రమాలను మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, లేకపోతే పెద్దలకు కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, అన్నీ అందుతున్నాయి. ఇంకా ముఖ్యంగా యువతకు సంబంధించి మేము ఇప్పటికే చాలా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల్లో దగ్గర 6 నుంచి 7 వరకు మేము జాబ్ మేళాస్ పెట్టాం. చాలా మందికి, వేలాది మందికి జాబ్ మేళాలో జాబ్స్ కూడా ఇప్పించగలం. మరి సునీల్ గారి ద్వారా కొన్ని ఇప్పించగలిగాం, మిగతా ద్వారా మేము చేయించగలిగాం. అట్లాగే గవర్నమెంట్ కంపల్సరీగా ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సింది ఏంటంటే డిఎస్సి అనౌన్స్మెంట్ చేయాలి. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినవి ఇవ్వాలి. అవి కూడా ముఖ్యమంత్రి గారితో మేము, ఎమ్మెల్యే గారు, అందరిలో మినిస్టర్స్ అందరూ కూడా మాట్లాడి తప్పకుండా ఈ ఎన్నికల అనంతరం అవి కూడా వచ్చేలాగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అలాగే అంతేకాకుండా మనకి SEZ ఏరియా ఉంది కాబట్టి మరి ఆ SEZ ఏరియాలో ఇండస్ట్రీస్ వస్తే చాలా మంది యువకులకి అవకాశం వస్తుంది. తప్పకుండా యువత ఉద్యోగ అవకాశాలకి ప్రాధాన్యత పెట్టుకుని వారికి ఆ విధంగా వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. మేడం, ఈ సంవత్సరం 18,000 పడకపోవడానికి కారణం ఏంటి? లేట్ చేయడానికి కారణాలు ఏం లేవు. గవర్నమెంట్ నుంచి డబ్బు పడింది. మీరు కూడా బ్యాంక్స్ తో చెక్ చేసుకోవచ్చు. నాకు ఈ సమస్య 2-3 చోట్ల వస్తే నేను వెంటనే LDM గారితో, DRDAతో కూడా మాట్లాడాం. అయితే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ప్రయారిటీలో SC, ST, BC వాళ్ళు మైనారిటీస్కి సంబంధించిన గ్రూపులన్నింటికి ఒకటి ఇచ్చుకుంటూ వచ్చారని, రెండవది ఈ మిగతా గ్రూపులన్నింటికి ఈ వారంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారని వచ్చింది. అకౌంట్లో అయితే డబ్బులన్నీ పడ్డాయి అనేది నా పూర్తి సమాచారం. మీరు కూడా చెక్ చేయొచ్చు. రెండవది ఏంటంటే సాధారణంగా బ్యాంక్స్ ఏం చేస్తారంటే ఇది ఇయర్ ఎండింగ్ కాబట్టి కొంత వాళ్ళకి RBIకి సంబంధించిన వాళ్ళకి కూడా కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. అంటే అకౌంట్స్లో డబ్బులు ఉంచడం కానీ ఇంకొకటి కానీ వాళ్ళకి పాయింట్స్ ఒకటి యాడ్ అవుతుంటాయి మేనేజర్స్కి. అది అందుకోసం కూడా కొంచెం ఆపి నిలుపుదల పెట్టి ఉండొచ్చు. అయినా మళ్ళీ నేను చెక్ చేసి అంతా క్లియర్ చేయించడానికి నాకు కృషి చేస్తాను. మేడం, మీరు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా, హిందూ నమ్మే వాళ్ళుగా మీరు, అంటే ఈ పార్టీ పూర్తి స్థాయిలో క్రిస్టియానిటీ పార్టీ అయిపోయింది. ఎక్కువ శాతం క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటున్నారు. దానితో పాటుగా ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో గ్రామ స్థాయి నుంచి సిటీ లెవెల్ వరకు చర్చిలు ఎక్కువగా కనపడుతున్నాయి. వాళ్ళకి మాత్రం ఫండింగ్ ఎక్కువ కనపడుతుంది. హిందూ సాంప్రదాయానికి సంబంధించి దేవాలయాలకి ఫండింగ్ ఇవ్వట్లేదు. అదేవిధంగా అవి ఎక్కడ కూడా కనిపించట్లేదు అనే దానికి మీరేమంటున్నారు? ఇది కేవలం ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం మాత్రమే. నెంబర్ 1, వాళ్ళు రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తారా లేదా అనేది ముందు తేల్చుకోమనండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచ వ్యాప్తంగా లౌకిక రాజ్యం ఏది అంటే భారతదేశం. అన్ని కులాలు, అన్ని మతాలని గౌరవించేది ఏది? మన ప్రియాంబుల్లోనే రాసుకున్నాం, అందరినీ గౌరవిస్తామని. నెంబర్ 2, ఇంకొకటి ఏంటంటే ఎక్కువ శాతం హిందువులు ఉన్న ఎక్కువ శాతం తక్కువ శాతం అని కాదు, అది శాతం భారత రాజ్యాంగంలో నేను ఒక్కటే అడుగుతున్నాను. మీరు లౌకిక రాజ్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తారా లేదా అది చెప్పమనండి. ఒకటి.
ఏదైనా మన రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది. ఇది మనది లౌకిక దేశం. అయితే అన్ని కులాలు మతాలు సమానంగా చూడాలనేది, పరమత సహనం ఉండాలనేది మన హిందూ సాంప్రదాయం కూడా పరమత సహనం ఉండాలనే చెప్తుంది. రాజ్యాంగం కూడా అదే చెప్పింది. రెండో విషయం ఏంటంటే చర్చలు కట్టేస్తున్నారు, లేకపోతే ఇంకోటి కొట్టేస్తున్నారు, ఇవన్నీ కూడా అబద్ధం. రెండోది మాది ఒకటే క్రిస్టియానిటీకే సపోర్ట్ చేస్తున్నారు. 100కి 100 కాదు, 100కి 1000% అబద్ధం. ఎందుకంటే ఈవేళ తిరుపతి డెవలప్మెంట్ చూడండి, లేకపోతే ఏ టెంపుల్ అయినా చూడండి. ఇప్పుడు అట్లాగే మన కోనసీమలో రథం కాలిపోయింది రాజోల దగ్గర, ఆ టెంపుల్ నరసింహస్వామి గుడిలో. అది ఎవరో ఏదో సంఘటన జరిగితే దాన్ని మతతత్వానికి తిప్పి పెట్టాలని చెప్పి బీజేపీ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ చేశారు. ఇమ్మీడియట్ గా ముందు ఈ ప్రచారం అంతా పక్కన పెట్టండి అని సీఎం గారు ఎంత పాజిటివ్ గా స్పందించి వెంటనే రథాన్ని ఇంచుమించుగా నేను అనుకుంటూ 100 రోజుల్లో దాన్ని చేసి ఆ గుడికి అప్పచెప్పడం జరిగింది. గుడి డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పిఠాపురంలో చూసుకుంటే నేను ఇంతకాలంలో కూడా చాలా టెంపుల్స్ నేను చేయించాను. పాదగయ డెవలప్మెంట్లో నా పాత్ర ఉంది, అలాగే మాధవస్వామి డెవలప్మెంట్లో గుడి నా పాత్ర ఉంది, అట్లాగే మిగతా టెంపుల్స్ సకలేశ్వర స్వామి కావచ్చు, సోమేశ్వర స్వామి కావచ్చు, ఏ టెంపుల్ అన్నా ఇయ్యే కాదు ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీ అంతటి మీద రామాలయాల విషయంలో కానీ శివాలయాల విషయంలో కానీ ఎవరు ఎక్కువగా ప్రోత్సహించారంటే వంగా గీత గారు అనే చెప్తారు. ఇది నేను చెప్పచ్చు. పార్టీకి మతతత్వం అంటగట్టి ఇప్పుడు 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, మొన్న మీరు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి గారు చెప్పడం జరిగింది, ఇక్కడ మాకు దేవాలయాలన్నీ ఏదో ధ్వంసం చేస్తున్నట్టుగా పిఠాపురంలో లేనిపోని అంటగట్టే ప్రయత్నం చేయొద్దు అనేది నా ప్రయత్నం. ఎందుకంటే ఇది ఎలక్షన్ ఎంతవరకు ఉంటుందండి? మే 15తో 13తో ఎలక్షన్ అయిపోతుంది, తర్వాత జూన్ 4తో కౌంటింగ్ అయిపోతుంది. అప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. ఈ లోపల పిఠాపురం నియోజకవర్గాన్ని అపప్రద చేయటం ఎందుకు? లేనిపోని పిఠాపురం అండగట్టడం ఎందుకు? ప్రజల్ని విభదీసి పాలించడం ఎందుకు? కేవలం మన ఓట్ల కోసం అలా చేయొద్దని నా విజ్ఞప్తి. ఇక్కడ ఎవరు మా పార్టీ ఎప్పుడు కూడా అట్లా చేయదు. ముఖ్యమంత్రి గారు సర్వమతాన్ని, ఆయనకి ఎక్కువ అభిప్రాయం ఉంటే ఉండొచ్చు, వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చింది క్రిస్టియానిటీకి, అది నమ్మచ్చు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఎవరైనా నమ్మచ్చు. కానీ ఒక ప్రోత్సహించడం అనేది ఇంకా నేను చెప్పబోతాను 100కి 100% అబద్ధం. అది కేవలని తప్పుడు ప్రచారం, కేవలని మతతత్వం మీద ఓట్లు ఏరుకుందామనే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. రెండోది, ఫండ్స్ ఎక్కువ ఇస్తున్నారంటే మాకు తెలుసు, నేను ఎంపీగా చెప్తున్నాను, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు దేశం మొత్తం మీద ఆల్ ఎన్జిఓస్కి ఫండ్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేశారు. FCRI మొత్తం కంప్లీట్ క్లోజ్ చేశారు. ఎవరికి ఫండ్ ఇవ్వట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూటమిల్లో కావచ్చు, వాళ్ళ చర్చిల్లో కావచ్చు, వాళ్ళు డొనేషన్ చేసి వాళ్ళు చేస్తున్నారు తప్ప గతం మాదిరిగా కాంగ్రెస్ ఉన్నప్పుడు గొట్టలుగా డబ్బు వచ్చేది క్రిస్టియానిటీకి, మిషనరీస్కి. బోల్డ్ సభలు, పెద్ద సభలు పెట్టేవారు, బోల్డ్ కార్యక్రమాలు చారిటీ చేసేవారు, మత ప్రచారం చేసేవారు, మత కన్వర్షన్ కూడా చేసేవారు. ఇప్పుడు ఈ బీజేపీ వచ్చిన తర్వాత మొత్తం ఎవరినన్నా అడగండి, మీరు చూడండి, అట్లా ఉంది. ఇది 2 జాతీయ పార్టీలకు ఉంది. బట్ మాకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేసరికి సర్వమత సమానత్వం, అందరూ ఒక్కటే అనేది మా అభిప్రాయం. మీకు గుడికి కావాలన్నా డబ్బులు ఇచ్చినవి ఉన్నాయి, చారిటీకి కావాలన్నా డబ్బులు ఇచ్చినవి ఉన్నాయి, మిషనరీ కావాలన్నా డబ్బులు ఇచ్చినట్టున్నాయి, మసీదుకి కావాలన్నా ఇచ్చినాయి. అంతేకాదు ఇప్పటి వరకు చెప్పమానండి, ఈ చెప్పే వాళ్ళందరినీ మీరు ఎవరైనా పూజారులకి ధూపదీప నైవేద్యాలు కాకుండా పూజారులకి ఎవరికైనా ఇచ్చారా? లేకపోతే వీళ్ళు మసీదుల్లో ఉండే ముస్లిం మసీదుల్లో ఉండే మౌలాలకు ఎవరైనా ఇచ్చారా? ఫాదర్స్కి ఎవరైనా ఇచ్చారా? అన్ని మతాలకి సరిపడా వాళ్ళకి ఆర్థిక సహకారం కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. అంటే సర్వమత సమానత్వాన్ని ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతుంది. ఇది ప్రతిపక్షాలు ఓట్లు పొందడానికి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేసే కామెంట్స్ తప్ప ఇంకొకటి కాదు. మీరు ఇందాక అన్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు మొత్తం క్రిస్టియానిటీకి మొత్తం వాళ్ళకి నిధులు పంపించి వాళ్ళకి కేటాయించాలని చెప్పారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అప్పుడు ఉండేదంటున్నాను నేను. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ FCRI చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏవి ఉండదు దాంట్లో ప్రాధాన్యత. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు ఫలానాది ప్రాధాన్యత ఇమ్మని ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా అన్ని మతాలకే చేశారు. మీరు ఎవరైనా చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు రైతులకు చేశారు, అందరు చేశారు. ఓకే, ఈ భక్తి వరకు వస్తే ఆయన కూడా ఎప్పుడు ఎవరిని ఈ కులానికి చేయమని కానీ ఈ మతానికి చేయమని ఎప్పుడు చెప్పలేదు.
తర్వాత FCRA గురించి నేను మాట్లాడాను యాజ్ ఎంపీగా నేను చెప్పింది ఒకటే FCRA. ఈ FCRA నుంచి ఫండ్స్ ఏ ప్రభుత్వంలో ఎక్కువ వచ్చాయి, ఏ ప్రభుత్వంలో కట్టడి అయిపోయాయో చూడమని చెప్పండి. అది మనకెవరికి రాష్ట్రాలకి సంబంధం ఉండదు, రాష్ట్రాల హక్కు ఉండదు. ఆ కంట్రోల్ అంతా హోమ్ మినిస్టర్, కేంద్ర హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. అప్పుడు విచ్చలవిడిగా వచ్చాయి, తర్వాత ఏమో కట్టుదిట్టం చేశారు. ఎవరు ఏ విధంగా చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. మనం 2019లో కోడికత్తితో వచ్చినటువంటి ఒక సింపథైజ్ బయటికి జరిగింది, ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడేమో రాయి తలకు తగిలింది. అది ఎవరు వేశారు, అది మీ వల్లే వేయించారు, మీ వల్లే చేశారు, లేదంటే అది ఎయిర్ గన్తో వచ్చింది. అంత ఒక రాయి ఒక మనిషి వేస్తే అంత ఫోర్స్ఫుల్గా ఒకటే ప్లేస్లో అంత క్రౌడ్లో జరగదు అని చెప్పేసి ఒక నాడు ఉంది. మన దీనికి మీరేమంటారు? అంటే ప్రతిపక్షాలు కూడా ప్రజాస్వామ్యంలో అసలు కనీసం అది ఎవరి మీదైనా కావచ్చు, ఏ వ్యక్తి మీదైనా కావచ్చు, ఏ పార్టీ మీద ఒక దాడి ఒక సంఘటన జరిగినప్పుడు ముందు ఖండించాలి. నెంబర్ 1 ఎవరైనా ఒకటే ఖండించడం. నెంబర్ 2 ఇలాంటి పునరావృతం కాకుండా చూడమని చెప్పాలి. పెద్ద పెద్ద నాయకులు కూడా ఇది మీరే చేయించుకున్నారు, ఎందుకు ఎవరి ప్రాణాల మీదకి ఎవరు తెచ్చుకుంటారు? ఇది అక్కర్లే. అంటే అసలు ఇప్పటికే జనం జగన్ గారి మనసులో కంప్లీట్ జగన్ గారి ఆలోచనలో జనం ఉంటారు, జనం మనసులో జగన్ గారు ఉంటారు. ఇది కంప్లీట్ అంతా ఇది పూర్తిగా ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా జరిగిపోతుంది. రెండవది జగన్ గారికి మంగళహారతులు పడుతున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు, పూల వర్షాలు కురిపిస్తున్నారు, లక్షలాది మంది వస్తున్నారు. ఇది తట్టుకోలేక ఎవరు నేనేం చెప్తానంటే ఈ సంఘటన ఎలా జరిగింది అనేది ఎవరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా నిజాలు పోలీసులు తీర్చడానికి టీం వేశారు. ఎలక్షన్ కమిషన్ పోలీసులు తీర్చాలి ఎవరు వేశారు, ఏం జరిగింది, దాని సంఘటన ఏంటనేది. మేమేం చెప్తున్నామంటే జనం పూల వర్షం కురిపిస్తున్నారు, ప్రతిపక్షం ఒక పక్క రాళ్ళు వర్షం, ఒకవేళ వాళ్లే చేయించుంటే వాళ్ళు రాళ్ల సంఘటన బట్టి వాళ్ళు విమర్శల వర్షం కురిపించేస్తున్నారు తప్ప వాళ్ళకి భయం ఆందోళన అండి. ఒక పక్క అసూయ, ఒక పక్క ఇబ్బంది. ఎందుకు ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది జగన్ గారి వెంట ఉండాలి? ఎక్కడో నెగిటివ్గా ఉంది, జగన్ గారికి అంతా నెగిటివ్గా ఉంది, గవర్నమెంట్ అంతా పాడు చేసింది లేకపోతే అని చెప్తున్నారు. మీరేమో అలా చెప్తున్నారు, జనమేమో లక్షల మంది వస్తున్నారు. వాళ్ళకి కంపారిజన్ కుదరట్లేదు, వాళ్ళు మీటింగ్లకి ఎక్కువ మంది రావడం లేదు. ఈ ఇబ్బందితో లేనిపోని అన్ని కూడా మాకే అంటగట్టడానికి చూస్తున్నాం. మేడం, పిఠాపురం నియోజకవర్గానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వెనక టీడీపీ, అదేవిధంగా బీజేపీ, ఇక్కడ లోకల్ స్థానికంగా చూసుకుంటే వర్మ గారు బ్యాక్ ఉన్నారు. కానీ మీ గెలుపు కోసం 5 మంది మంత్రులు పనిచేస్తున్నారు. దానితో పాటుగా ఒక కాపు నాయకుడు, ప్రజానాయకుడు కాకుండా ఒక ఓన్లీ కాపు నాయకుడు ముద్రపడిపోయినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కూడా పనిచేయడం జరుగుతుంది. సో మరి దీనికి మీరు ఏమంటారు మేడం? ఒక 5 మంది ఎంపీ మంత్రులతో పాటుగా ఆయన కూడా పనిచేస్తున్నారు. 5 మంత్రులు అన్నది శుద్ధ అబద్ధం అండి, అది కరెక్ట్ కాదు. ఊరికే అది అంతా ప్రచారం, వాళ్ళు వచ్చేసారు వీళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మా పార్టీని గెలవటానికి మేము ఎంతమంది వస్తే అసలు వాళ్ళకి ఎందుకు? వాళ్ళ పార్టీ గెలుపు కోసం వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు మాట్లాడుకోవాలి. నేనైతే నా నుంచి అయితే అదే సమాధానం. రెండవది, మాకు ఇప్పుడు కాదు, ఈ ఎలక్షన్ వచ్చింది వంగా గీత గారు ఇక్కడ సీట్ ఇచ్చారని కాదు, దగ్గర సంవత్సరం ముందు నుంచి మిథున్ గారు మా 5 జిల్లాలకి ఇన్ఛార్జ్. ఇప్పుడు కాదు, ముందు నుంచి కోఆర్డినేటర్ ఆయనే, సీట్లు ముందు నుంచి కూడా ఆయనే ఉన్నారు, ఆయనే కోఆర్డినేట్ చేస్తారు. ప్రతి పల్లెటూరులో రాజకీయం ఉంటుంది, ప్రతి వార్డులో రాజకీయం ఉంటుంది, అన్నింటినీ కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీకి ఉండాలి, మా పార్టీ ఎవరైనా రాజకీయ పార్టీకి కోఆర్డినేటర్స్ ఉండాలి. అది ఒకటి. మంత్రులందరూ చేసేసారనేది ఒట్టి అబద్ధం. కురసాల కన్నబాబు గారు అన్నారు, ఆయన ఎలక్షన్లో ఆయన ఉన్నారు, మా దగ్గరికి అసలు రానే లేదు. ఇంకెవరెవరో మంత్రులు వేశారన్నారు, అవన్నీ కూడా ఏమీ కరెక్ట్ కాదు. ఒకే ఒకటి, నాకు కన్నబాబు గారికి జ్యూరిస్డిక్షన్ ఉంది, అయినా రాలేదు. ఆయన నియోజకవర్గానికి నేను వెళ్ళాలి, ఎందుకంటే మా పక్కన ఫిషర్మెన్ అంతా కలిసి ఉంటారు. అలాగే దాడిశెట్టి రాజా గారికి మాకు తొండంగి కొత్తపల్లి కలిసి ఉంటుంది. నేను ఆయన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉండే లేడీస్ అందరికీ నేను చెప్తాను. ఆయన అలాగే ఇక్కడికి వచ్చి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఫిషర్మెన్ అందరినీ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి బాగా చేయండి, మేము అందరం మీకు ఉంటాము, గీత గారికి చేయాలని చెప్పారు. దాంట్లో తప్పే ఉంది. అదేదో వాళ్ళ మీద దాడి కింద చేసేసినట్టు, అంటే రివర్స్ లో అన్ని మా మీద చేసేస్తున్నారని ఈ సింపతి పొందడానికి ప్రయత్నం ఏంటండి? జనానికి ఏం చేస్తున్నారో చెప్పాలి, కానీ జనానికి ఏం చేయాలో చెప్పాలి. నేను చెప్తున్నాను, ఈ 25 సంవత్సరాల నుంచి నేను ఏం చేస్తానో చెప్తాను, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చెప్తున్నాను. ఇంకా నేను ఇచ్చిన ఫండ్స్ కోట్లాది రూపాయలు, దగ్గర 25 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గంలో. ఇవన్నీ ఎలా చేస్తామని చెప్తాం. రేపు రాబోయే పిఠాపురం నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చేస్తానో చెప్తాను. మీరు కూడా చెప్పండి, అలాగా చెప్పి ప్రజల్ని నిక్కచ్చిగా ప్రజల ముందు ఇవన్నీ ఉంచుతాం. ప్రజల ఇష్టం, ప్రజల నిర్ణయమే ఫైనల్.
ప్రజలు ఏది నిర్ణయిస్తే అది నిర్ణయిస్తారు. నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నాకు వారితో ఉన్న అనుబంధం, వారికి నాతో ఉన్న అనుబంధం, నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా వైసీపీనే గెలిపిస్తారు, వంగా గీతను గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. ఇది నా ఆత్మస్థైర్యం. ఇది నేను చెప్తున్నాను. నన్ను ఆడవాళ్ళు గౌరవిస్తారు, మగవాళ్ళు గౌరవిస్తారు, చిన్నలు గౌరవిస్తారు, పెద్దలు గౌరవిస్తారు. అందరూ వాళ్ళ ఇంటి మనిషిలో చూసుకుంటారు. నేను కూడా నా రేపు నియోజకవర్గం నా కుటుంబం లెక్క. నేను వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళతోనే వెళ్తాను. కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. మీరు కూడా వాళ్ళు చెప్పండి. మీ ప్రత్యర్థి కళ్యాణ్ గారు మాట్లాడారు ఏమన్నా అంటే నన్ను ఓడించడానికి ఇంతమంది మంత్రులు కూటమిగా చేరి ఇలా చేశారు. అదే పవన్ కళ్యాణ్ అంటే ఒక మహిళ చేతిలో నన్ను ఓడించాలని చెప్పి భారీ కుట్ర వేశాడు అని చెప్పేసి ఇది చాలా తప్పు అండి. ఇన్ని సంవత్సరాల బాధ మహిళ చేతిలో అంటే మహిళ చాలా తక్కువనా? ఏంటి ఉద్దేశం? ఒక మహిళ చేతిలో ఓడిపోయి ఎవరన్నా కూడా నేను ఒప్పుకోను. మేము సమానంగా పోటీ చేస్తాం. నేను సమానంగానే పోటీ చేశాను. నేను ఎంపీగా జనరల్ కేటగిరీలో పోటీ చేసి వచ్చాను, ఎమ్మెల్యేగా జనరల్ కేటగిరీలో పోటీ చేశాను. ఈ రోజుల్లో ఇంకా మహిళా పురుషులు అని ఏం లేదు, ఎవరైనా పోటీయే. నేను అదే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి కూడా, మా సోదరుడు కూడా నేను చెప్పేది ఒక్కటే, దయచేసి ఈ ఎన్నికలు అంతా కలిపి 30 రోజులు ఉంటుంది. అందరూ మళ్ళీ మామూలుగానే ప్రజలతో సమానంగానే ఉండాలి మనం. కాబట్టి ఎన్నికల్లో రాజకీయాల్లో నియోజకవర్గానికి ఏం చేస్తాం, ప్రజలకు ఏం చేస్తాం, ఏ విధంగా అందుబాటులో ఉంటాం, ఈ విషయాలు చెప్పి రాజకీయ వాతావరణం అంతా ప్రజల్లో విడిపోవద్దు. వాళ్ళకి ఫ్రీగా వదిలేద్దాం. వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి వేస్తారండి. నేను చెప్తున్నాను నాకేమని, మీరు చెప్తారు మీకేమని. నిర్ణేతలు ఎవరు? ప్రజలు ఓటర్ దేవుళ్ళు. వాళ్ళు దీవిస్తారు వాళ్ళని. ప్రజలు ఎప్పుడు ఓడించరండి. ప్రజలు ఎవరిని ఓడించరు. ప్రజలు ఉన్న వ్యక్తుల్లో ఒకళ్ళు సెలెక్ట్ చేసి గెలిపిస్తారు. నా నమ్మకం అది. ప్రజలు ఎప్పుడు గెలిపిస్తారు. అలాగే ఇప్పటి వరకు నేను పోటీ చేసిన అన్నింటిలో నన్ను గెలిపించారు. నాకు ఆ విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నేను ధైర్యంగా చెప్తున్నాను, నాకు గెలుపు అవకాశం ఉంది, గెలిపిస్తారు నన్ను. అందులో నాకు మెయిన్ సపోర్ట్ ఏంటంటే జగన్ గారి మీద ప్రజలకున్న నమ్మకం, నేను వాళ్ళతోనే ఉంటానని ప్రజలకున్న విశ్వాసం. ఈ రెండిటి వల్ల కూడా ప్రజాస్వామ్యంలో ఒక కొత్త వరడి సృష్టించారు. కాబట్టి ప్రజలకి అన్ని రకాల నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలు నన్ను గెలిపిస్తారని నమ్మకం ఉంది. మీరు కూడా అలాగే చెప్పండి. అంటే నేను ఒక్కటే చెప్తున్నాను అందరికీ కూడా, మా నాయకులు కాదు, మా నాయకులందరికీ నేను చెప్తాను, దయచేసి రాజకీయ వాతావరణం గ్రామంలో పాడు చేయొద్దు. ఎవరు ఎన్నికల ప్రణాళిక, ఎవరు వచ్చినా ప్రతిపక్షాలు ఏమన్నా మీరు మాట్లాడొద్దు. ప్రశాంతంగా ఉండాలి. మన పని మనం చేసుకుందాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రశాంతంగా వెళ్ళిపోదాం. రాజకీయాల్లో ఎన్నికల వాతావరణంలో ఎన్నికల పరంగా విభేదాలని మనస్తాపాలు కానీ గురి కావద్దని నేను చెప్తాను. మనం కొంత శాతం వరకు ప్రజాక్షేత్రంలో వాళ్ళ పబ్లిక్ అభిప్రాయం ఏంటంటే వంగ గీత గారు స్థానికంగా చాలాసార్లు మేము చూసాము, ఇప్పుడు ఒక అవకాశం అడుగుతున్నారు కళ్యాణ్ గారు, సో ఆయనకు కూడా మేము అవకాశం ఇస్తాము అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో దానికి మీరు ఓటేసేటప్పుడు నోటు తీసుకుంటారని అడగడం కూడా జరిగింది. స్వచ్ఛందంగా కళ్యాణ్ గారికి వేస్తాం, మరి గీత గారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతారో మాకు తెలియదు అని చెప్పడం జరిగింది. దానికి మీరేమంటారు? నోటు ఏంటి? ఓటేసేటప్పుడు డబ్బులు పంచుతున్నారు కదా, 2,000 కోట్లు పంచుతున్నారు అని చెప్పేసి అడిగితే గీత గారు 2,000 కోట్లు పంచుతారో మాకు తెలియదు, స్వచ్ఛందంగా కళ్యాణ్ గారికి వేస్తామంటారు. మేమైతే డబ్బులు పంచాం. వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు పంచుతారో మాకు తెలీదు. లక్షల కోట్లు పంచుతారా, 1,000 కోట్లు పంచుతారా, లక్షల కోట్లు పంచుతారా, అది వాళ్ళ ఇష్టం. మేమేం చెప్పలేము, మేమేం అనలేము. ఎన్నికల విధానం వాళ్ళు చూసుకుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, జగన్ గారి ప్రభుత్వం మీకు గౌరవాన్ని ఇచ్చింది, మీకు పనిచేస్తుంది. ఈ వంగా గీత మీకు సేవ చేస్తుంది, మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఎన్ని కార్యక్రమాలకి మీకు అన్నిటిగా ఉంటాం. కాబట్టి ఎమ్మెల్యే అంటే వెళ్ళి శాసనసభలో మాట్లాడటం మాత్రమే కాదు, అసెంబ్లీ స్థానంలో మొత్తం అందరికీ అందుబాటులో ఉండి అన్ని సేవలు చేయాలి. దానికి వంగా గీత సిద్ధంగా ఉంది. మా జగన్ గారి మద్దతుతో, మా కేడర్ అందరి మద్దతుతో నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క బిజీ టైంలో మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.